అరే సంటడా ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అరే అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టావంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా? దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్ల బుంది సంతేసి. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి సంతలేసి ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేయరా. ఎవరికైనా నాకా నీకా? నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో అందులేసి పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంత స్వీట్ కడుతున్నావు? ఆట కట్టవా నాకు? పొకోడా పొకోడా పకోడే పకోడా ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పాటారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందాక నుంచి చూస్తున్నాను, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయి అని తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ కష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగ ఇచ్చావా? ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో. మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతందుకురా? ఎందుకు ఎడతావు? ఇదంతా తీసేను. మరి 4 కిలోలు కట్టు. అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా? 40 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. నేను ఆపరేషన్ చేయలేను. నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు తుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి. బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి? నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె అయిపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వయా? మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్న ఒక పెద్ద కిరికిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, మరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఏమిటది? ఎందుకు? ఎందుక? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాదు సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? మేము చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది.
మా బావ మీద అతను ఎందుకు కక్ష పెట్టడబ్బా? కక్ష లేదు నా బొంద లేదు. అసలు ఆ శిక్షపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల లేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిర్లు అన్ని జరిగింది. అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రై కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే, హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తారా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం బాబు ఏంటయా ఏంటి కొబ్బరి బండం కొట్టిమంటారు ఏంటండి? చిన్న ఏంటన్నా దీన్ని లేపి నెప్పి బెటరా. నీకు చిన్నది నాకు పెద్దదనా? అయ్యి బాబాయ్ నీ మోయలేను. మొయ్యలేవా? దాన్ని మొయ్యలేవు. నా వల్ల కాదు. సరే పంచి, ముందు నాకు అది లేపి నెప్పి పెట్టు, తర్వాత నీది లేపి నేను నెప్పి పెడతా. ఇదేదో బాగుంది. లేపాలి లేపాలి. అంతేగా? మొయ్యలేవా? మొయ్యలేదట. అవుతున్నా? పద పద పద. మొయ్యలేదట. ఏంట్రా పెద్ద ముప్పెట్టాను బుస కొడతావా? ఎక్కడమా బుస కొట్టేది నువ్వు. మూడు పెద్ద ఏడుపు ఎదవకి. మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు? అదే నేను అడుగుతున్నాను. చూడు ముంగేసిన అలా బుస్ బుస్ కొడతావు నువ్వు. అన్నా పావేట్రా నచ్చిన పండు. ఈ మొన్న బాగున్నా కింద పడేస్తే కాని చేతి బాబు. బాబోయ్ దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడు తింటూ ఆకు తొక్క చూస్తావు అన్నో. అన్నో అగబెట్టిన పాము పేనాలు తీకన్నా ఉందంటారు అన్నో. అన్నా పెళ్లి పెళ్ళి అన్నావు అన్నో. పెళ్ళవ కన్నా పాడెక్కేస్తున్నావన్నా. రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరు ఇస్తారన్నో. అన్నా ఈ శవ ననాల శవంలా కాకుండా గంధం చెక్కలు దొరకపోలే కానీ చేకి చెక్కలతో కాల్తానన్నా. అన్నా ఊరు ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీతో పిలిచి భయపడి వస్తుంటే బిర్యానీ అవుతాడట్రా. అన్నా ఒక ఐడియా అన్నా. కన్ను తల్లితాడన్నా. అంతమా దీని కాటు కదా నీ తన్నే పట్టరు. తన్ను చూస్తాను. అది ముందు వెనకుతాను. తన్నే అన్నా పవరు లెక్క పవరు. ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా? చిన్న అన్నా తన్నేవమ్మా. ఒక్కటేగా తన్నేవమ్మా.